సిస్టర్ స్ట్రోక్ తో కేటీఆర్ కి మతిపోయి ఉంటుందని మంత్రి సీతక్క విమర్శించారు. కాళేశ్వరంలో కమిషన్ తీసుకున్నప్పుడు లేని భయం కమిషన్ ముందుకు రావడానికి ఎందుకని ప్రశ్నించారు. గ్లోబల్స్ ప్రచారంలో కేటీఆర్ ని మించిన వారు లేరని, ఆయనకు గ్లోబల్ అవార్డు ఇవ్వాలని ఎద్దేవా చేశారు. కవిత చెప్పిన దెయ్యం కేటీఆరే కావచ్చని సీతక్క అన్నారు. రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబ నేపథ్యాన్ని, ఔన్నత్యాన్ని, దేశం కోసం త్యాగం చేసినటువంటి గొప్పతనాన్ని తగ్గించే కుట్రలో ఈడీ కేసుల రూపంలో ఈడీ ఏ రకంగా వస్తుందో అందరూ తెలుసు. వస్తే ఈరోజు మరి తెలంగాణకు సిగ్గుచేటు రేవంత్ రెడ్డి ఉండడం, లేకుంటే ఇంకోరు ఉండడం అని మాట్లాడే అర్హత నీకుందా అని నేను అడుగుతున్నా. నువ్వు ముందుకొచ్చి నీకు నీతి నిజాయితీ రీతి ఉంటే కాళేశ్వరం నువ్వే కదా కట్టించినావు, ఎందుకు కూలిందో, కాళేశ్వరం ఎందుకు కూలేశ్వరం అయిందో దానికి జవాబు ఇవ్వు. కమిషన్ ముందుకొచ్చి ఆన్సర్ ఇవ్వండి. ఇవాళ రాజకీయ ఉద్దేశంతో పెట్టిరనేది హెరాల్డ్ అనేది, నేషనల్ హెరాల్డ్ ఏదైతే ఉందో అది ఒక కాంగ్రెస్ పార్టీయే కాదు, స్వతంత్ర ఉద్యమ ఆకాంక్షల గొంతుక. ఆనాడు స్వతంత్ర పోరాటంలో ప్రముఖ పాత్ర పోషించిన పత్రిక నేషనల్ హెరాల్డ్. దానికోసం ఆ పత్రికను ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు నిషేధిస్తే, ఈరోజు ఆ పేరుతోటి బ్రిటిష్ వాళ్ళు ఆ పత్రికను నిషేధిస్తే ఈనాడు ఆ పత్రికను మరి అవినీతి పత్రిక కానీ లేదా నడిపినటువంటి వాళ్ళను అవినీతి అని అంటున్నారంటే బ్రిటిష్ వాళ్ళ యొక్క గొంతుకతో ఈ భారతదేశంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఏ రకంగా అంటగాగుతుందో మనకు అర్థమవుతుంది. అట్లనే భారత రాష్ట్ర సమితి కూడా అదే రకంగా అంటగాగి ఇవాళ ఒక త్యాగాల కుటుంబాన్ని, ఇవాళ మీలాగనో మోడీ గారు లాగానో రాజభోగాలు అనుభవించేటువంటి కుటుంబం కాదు, అది త్యాగాల కుటుంబం. ఇలా ఆయన ఛాయవాళ్ళు అన్నాడు, మీరేమో మరి ఇంకోటి అని చెప్పుకొని ఈరోజు రాష్ట్ర దేశ ప్రజల ఆస్తులన్నీ కూడా ఎలక్షన్ల బాండ్ల రూపంలో బీజేపీ కూడా కట్టుకుంటుంది. మీరు గులాబీ కూలీల రూపంలో ఈ దేశంలోనే అత్యధిక డబ్బు ఉన్నటువంటి పార్టీగా ఎలక్షన్ కమిషన్కి ఇచ్చిన రిపోర్ట్లోనే మీరు అఫీషియల్గానే చూపించారు. కూలేమో చేసిందేమో టీఆర్ఎస్ నాయకులు కూలీ చేసినామని చూపించారు. కానీ ఈ దేశంలో ధనిక పార్టీ ఏదంటే మళ్ళీ బీఆర్ఎస్. మళ్ళీ ఎన్నికల బాండ్లలో కూడా అత్యధికంగా ఎవరికి ఉన్నాయంటే భారతీయ జనతా పార్టీ. సిస్టర్ స్ట్రోక్తో కేటీఆర్ చిన్న మీద చితికిపోయింది, అందుకనే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. కాళేశ్వరం విషయంలో కమిషన్లు తీసుకున్నప్పుడు గుర్తురానటువంటి మరి భయం, ఈరోజు కమిషన్ ముందుకు రావడానికి మాత్రం భయపడుతున్నారు. దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఈరోజు పిచ్చి పిచ్చిగా కాంగ్రెస్ పార్టీ బాంబులు పెట్టిందని మాట్లాడుతున్నాడు. కాళేశ్వరానికి నువ్వు అధికారంలో ఉండి ఎందుకు నిరూపించలేకపోయినావో ఒక్కసారి కేటీఆర్ గారు ఆత్మ పరిశీలన చేసుకొని ఈ అబద్ధాల పునాదుల మీద వాస్తవాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నావు. అబద్ధానికి అవార్డు రావాలంటే మరి ఇవాళ గోబెల్స్ మించిన గ్లోబల్ ప్రచారంలో గ్లోబల్ అవార్డు కేటీఆర్కి ఇవ్వాలి. ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఇప్పటి వరకు అబద్ధాలకు ప్రతినిధి గోబెల్స్ ఉంటే దాన్ని మించిపోయినటువంటి అబద్ధాలనే పునాదిగా చేసుకొని గత కొంతకాలంగా కేవలం అబద్ధాల పునాదులతో ఆయన పార్టీని, ఆయన వ్యవస్థను నడిపించుకుంటున్నాడు. అందుకనే గోబెల్స్ ప్రచారకర్తగా అవార్డు ఎవరికి రావాలంటే కేటీఆర్కు గ్లోబల్లోనే, గోబెల్స్ ప్రచారానికి గ్లోబల్లోనే కేటీఆర్కు మరి అవార్డు ఇస్తే చక్కగా బెస్ట్ అవార్డు గ్లోబల్లో వస్తుందని నేను అనుకుంటా ఉన్నా, నేను భావిస్తా ఉన్నా. కాబట్టి అయ్యా, నువ్వు ప్రతిపక్ష హోదాకు పనికిరావు, ప్రతిపక్షంలో పనిచేయడానికి రావు, ప్రజల కోసం పనిచేయడానికి రావు. కానీ అవాస్తవాలను అద్భుతంగా తీర్చిదిద్ది గోబెల్స్ మించిన ప్రచారం చేయడంలో మరి అగ్రభాగాన ఉంటున్నందుకు నీకు గ్లోబల్ అవార్డు ఇస్తే బాగుంటుంది అని నేను నిజంగా ప్రపంచానికి తెలియజేస్తా ఉన్నా. ఇట్లాంటి వ్యక్తులకు ఇది రావాలని. ఈడీ గురించి ఒకటి అంటాడు, కాళేశ్వరం గురించి ఒకటి అంటాడు. మరి అలా చెల్లె సిస్టర్ స్ట్రోక్ తోటి నువ్వు బాధపడుతున్నావు, మానసికంగా చాలా ఇబ్బంది పడుతున్నావు. ఇవాళ పాపం కవిత అన్నది మా నాయన దేవుడు కానీ చుట్టూన దయ్యాలన్నారు. ఆ దయ్యం నువ్వేనైంది. ఆ దయ్యంలో ఎన్ని అవతారాలు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న దెయ్యాలు ఎవరో చెప్పాలి.